హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటంటే హోండా బిగ్ వింగ్ షోరూమ్ విశాఖపట్నం అయితే వచ్చాం. మనం ఎందుకు వచ్చామండి అంటే కస్టమ్ కిట్స్తో కూడినటువంటి వెహికల్స్ అవైలబిలిటీ అయితే ఇక్కడ పుష్కలంగా ఉందన్నమాట. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈరోజు చూపించడానికి అయితే వచ్చానమాట. హోండా CB350 హైనస్ అలాగే హోండా CB350 RSకి సంబంధించినటువంటి కంప్లీట్ కస్టమ్ కిట్ వీడియో అయితే ఇది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోకి ఎవరైనా లైక్ చేయని వారు ఇప్పుడు ఒక లైక్ చేయండి, 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. It's time for fun, it's time for play. It's my CB. I'll ride it my way. 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 My CB, my way. సో ప్రెసెంట్ అయితే మనం హోండా CB350 హైనెస్లో ఉన్నటువంటి 3 వేరియంట్స్ ఉంటాయి కదా. హోండా CB350 హైనెస్లో 3 వేరియంట్స్ ఏంటంటే DLX వేరియంట్ ఒకటి ఉంటుంది. సో DLX Pro వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది. DLX ప్రోలో క్రోమ్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. DLX Pro క్రోమ్ వేరియంట్లో ఉన్నటువంటి ఈ కేఫ్ రేసర్ డిజైన్తో కూడినటువంటి బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేయండి. మనందరికి కూడా ఫేవరెట్ బైక్ అయినటువంటి CB350 హైనెస్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. కేఫ్ రేసర్ డిజైన్తో కూడినటువంటి కిట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసినాక సో ఈ కేఫ్ రేసర్ కిట్లో అయితే మనకి 9 ఐటమ్స్ అయితే వస్తాయండి. ఇది మొత్తానికి అయితే 22,200 రూపాయలు కనుక మీరు ఎక్స్ట్రా పే చేసుకున్నారంటే ఈ విధంగా కేఫ్ రేసర్ కిట్తో అయితే వస్తుందన్నమాట. సో ఫ్రంట్ నుంచి అయితే వచ్చేద్దాం ఒకసారి. సైడ్ ప్రొఫైల్ లుక్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. కాకపోతే కేఫ్ రేసర్ డిజైన్ అనేటప్పటికి మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి కదా. సో దీంట్లో అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే లేవండి. సో కమోటర్ హ్యాండిల్ బార్ అదైతే ఇచ్చారండి. డైరెక్ట్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో టూరింగ్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో అదైతే ఇచ్చారనమాట. కాకపోతే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవ్వకపోవడం వల్ల బెనిఫిట్ అయితే చెప్తా అనమాట. మనకి షోల్డర్ పెయిన్ గట్టి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత ఈ CB350 హైనెస్ అనేది మనకి ఫ్యామిలీ కంఫర్ట్, రెగ్యులర్ కమోటింగ్, ఆఫీస్కి వెళ్ళే వరకు అందరికీ ఉపయోగపడేలా ఉండేటటువంటి హ్యాండిల్ బార్ అయితే. ఇక ఈ కేఫ్ రేసర్ కిట్ ఇన్స్టాల్ చేయబడినటువంటి CB350 హైనెస్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి. సో మిర్రర్స్లో అయితే ఏమాత్రం చేంజెస్ అయితే చేయలేదు. ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ని అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారనమాట. దాని తర్వాత ఇక ఫ్రంట్ హెడ్ లైట్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడికైతే చేంజ్ జరిగిందండి. సో ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. దాని తర్వాత సో ఈ హెడ్ లైట్ కవర్ ఏదైతే ఉందో అదైతే మనకి పెయింట్ కోటెడ్ హెడ్ లైట్ కవర్ అయితే ఇచ్చారనమాట. సో బండి బాడీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ పెయింట్ స్కీమ్తో అయితే వస్తుందన్నమాట ఈ హెడ్ లైట్ కవరు. దాని తర్వాత ఇది కూడా ఈజీగా ఇప్పేలా లేకుండా ఇక్కడ చూసారు కదా. సో ఈ బోల్ట్ ఫిట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇక LED హెడ్ లైట్ అయితే ఉంటుందండి. కంప్లీట్ LED హెడ్ లైట్ సెటప్ అయితే ఉంటుంది. దీని లోపల మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సో DRL అయితే వెలుగుతుంది. అలాగే మనకి లో బీమ్ అయితే వెలుగుతుంది అనమాట. లో బీమ్ అయితే దీనికి పైకి ఉంటుంది, హై బీమ్ అయితే కింద ఉంటుంది. సో బండి స్టార్ట్ చేయకముందు మనం హై బీమ్ కావాలంటే హై బీమ్ అయితే వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది DC సప్లై మీద రన్ అవుతుంది కాబట్టి మనం బండి స్టార్ట్ చేయకుండా ఎక్కువసేపు ఉంచితే అయితే బ్యాటరీ డౌన్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత సో నెంబర్ ప్లేట్ హోల్డర్ విషయంలో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదండి. దాని తర్వాత ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో దాంట్ లోపల కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. దాని తర్వాత దీంట్ లోపల ఇంకో మేజర్ చేంజెస్ ఏంటంటే సస్పెన్షన్ గేటర్స్. సో 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. పర్సనల్గా రైడ్ చేశాను కాబట్టి నాకు దీని గురించి అయితే తెలుసు. సో సస్పెన్షన్ గేటర్స్ అయితే ఆఫర్ చేశారనమాట. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి 310mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో నిసిన్ క్యాలిపర్ అయితే వచ్చిందనమాట. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చింది. దాని తర్వాత రిమ్ టేప్ అయితే వస్తుంది. కాకపోతే ఈ డిజైన్లో మనకి ఈ బండికి అయితే మనకి కనిపించలేదు. సో కస్టమైజేషన్ ప్యాక్లో మీకు రిమ్ టేప్ కనుక ఉందనేసి అంటే రిమ్ టేప్తో కూడినటువంటి వీల్స్ అయితే మీకు ఇస్తారు. ప్రాబ్లం అయితే లేదు, మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక టైర్స్ అయితే సేమ్ ప్రీవియస్గా ఉన్నటువంటి టైర్స్ అయితే మనకి క్యారీ అయ్యాయి. 100/90 19 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 19 ఇంచ్ ఎలాయ్ వీల్ అయితే ఉంటుంది. మల్టీ స్పోక్ ఎలాయ్ వీల్ అయితే ఉంటుంది అనమాట. ఎలాయ్ వీల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఇక డ్యూయల్ హార్న్ అయితే వస్తుంది, ప్రీవియస్గా కూడా డ్యూయల్ హార్న్ అయితే వస్తుంది. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హజార్డ్ అయితే ఉంటుందన్నమాట. 4 ఇండికేటర్స్ ఒకేసారి అయితే బ్లింక్ అవుతాయి. మనం టూరింగ్కి వెళ్తాం కాబట్టి ఇది మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ కిట్లో భాగంగా మనకి అల్యూమినియం కోటెడ్ ఇంజిన్ గార్డ్ అయితే వచ్చిందండి. అలాగే ఆ స్కిడ్ ప్లేట్ లేదా సంప్ గార్డ్ ఏదైతే ఉందో అది కూడా మనకి దీంట్లో లోపల అయితే ఇస్తారు, ఈ కిట్ లోపలని. దాని తర్వాత ఇక ట్యాంక్ మీద ఈ అట్రాక్టివ్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. దాని తర్వాత ఈ కిట్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటికి కూడా ఈ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో సైడ్ ప్యానల్ మీద క్రోమ్ గార్నిష్ అయితే వస్తుందండి. ఈ బండి యొక్క రెట్రో లుక్ని మరింత ఎన్హాన్స్ చేసేలా ఉంటుందన్నమాట ఆ క్రోమ్ గార్నిష్. ఈ కిట్లో అయితే ఎగ్జాస్ట్లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదండి. సో ఎగ్జాస్ట్ అయితే సేమ్ యాజ్ టీజ్గా ప్రీవియస్గా ఉన్నటువంటి బండికి ఉన్నటువంటి ఎగ్జాస్టే వస్తుంది. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే సీట్ అనమాట. దీంట్లో లోపల సింగిల్ సీట్ అయితే వస్తుంది. కేఫ్ రేసర్ డిజైన్తో కూడినటువంటి బండి మనం ఆఫర్ చేస్తే సింగిల్ సీట్ అయితే వస్తుందన్నమాట. సో పిలియన్ సీట్ అయితే ఉండదు. సో పిలియన్ సీట్ మీద అయితే ఒక కౌలు వచ్చింది చూసారు కదా, ఈ కౌలు అయితే మనకి బండి కలర్తో మ్యాచ్ అయ్యి అయితే వస్తుంది. ఎయిర్ సైడ్ అయితే మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుందండి. ఇదైతే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ అయితే నిస్సన్ క్యాలిపర్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 19 ఇంచ్ వీల్ ఉంటే బ్యాక్ సైడ్ 18 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. సో 130 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి కార్నరింగ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. 130/70 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో కంప్లీట్ ట్యూబ్లెస్ టైర్ కాబట్టి మనం ఆరామ్సే క్రూజ్ చేసుకోవచ్చు. ఇక మీకు తెలిసినవేనండి, చైన్ అయితే ఓపెన్ చైన్గానే ఉంటుంది. దీంట్లో లోపల ఇంజిన్ తీసుకుంటే మనకి 348.4cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఉంటుంది. దాని తర్వాత దీంట్లో లోపల మనకి డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంటుందండి. కంప్లీట్ ప్రోగ్రామ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో కూడినటువంటి బండి అనమాట. నెక్స్ట్ ఇదైతే మనకి టార్క్ మిషన్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే దీంట్లో లోపల మాక్సిమం పవర్ వచ్చేసి 21 PS పవర్ ఉంటే టార్క్ వచ్చేసి 30 Nm టార్క్ అయితే ఉంటుందండి. సో పవర్ కంటే టార్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్ పికప్ బాగుంటుంది. అలాగే మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా ఈ టార్క్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత హిల్ క్లైంబింగ్ చేసేటప్పుడు కూడా ఘాట్ సెక్షన్ తిరిగేటప్పుడు కూడా ఈ టార్క్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బండి ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. దాని తర్వాత CB 350 హైనెస్ అనేది మనకి మైలేజ్ విషయంలో 35 నుంచి 40 మధ్యలో అయితే వస్తుందండి ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేస్తే. దీని లోపల 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి. సో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. గడిగడికి కూడా లాంగ్ రైడ్లో ఫ్యూల్ ఫిల్ చేసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందండి దీని లోపల. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే దీని లోపల అయితే మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుందండి. సో స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇక స్విచ్ గేర్ తీసుకుంటే బ్యాక్ లైట్ LED ఉండదు. దాని తర్వాత ఇక్కడ మనకి ఒకే స్విచ్లో అయితే మనకి హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక ఈ ఫీచర్స్ ఏంటంటే ఈ నావిగేషన్స్ ఇదైతే మనకి హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్తో అయితే వస్తుందండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేసి అంటే మనం మొబైల్తో కనుక బండిని కనెక్ట్ చేసాం అనుకోండి, కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్ బయటికి తీయకుండానే ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్తో మనం GPS అలాగే మన వాట్సాప్ కాల్ SMS అయితే మనం నావిగేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత హార్న్ అయితే ఉంటుంది, డ్యూయల్ హార్న్ చాలా బాగుంటుంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది, కాకపోతే అప్ సైడ్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. టర్న్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉండాలి, హార్న్ కింద ఉండాలి కదా, దీనికైతే రివర్స్ ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హజార్డ్ స్విచ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి. ఈ స్పీడోమీటర్ ఏదైతే ఉంటుందో ఇదైతే మనకి అనలాగ్లోనే ఉంటుంది. సో హజార్డ్ అయితే ఉంది దీనికి, సో హజార్డ్ ఇండికేషన్. దాని తర్వాత న్యూట్రల్ లైట్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. దాని తర్వాత ట్రిప్ మీటర్ అయితే ఉంటుంది. ఈ ట్రిప్ మీటర్ని ఇదైతే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, దీంతో అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఉంటుందన్నమాట మనం తిరిగినటువంటి దాన్ని బట్టి. సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి న్యూట్రల్ లైట్, ABS, ట్రాక్షన్ కంట్రోల్. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనం స్లిప్పరీ సర్ఫేస్ మీద లేకపోతే వర్షాకాలంలో లేకపోతే ఏదైనా హిల్ క్లైంబ్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అయితే ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంచుకోండి. లేదంటే ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేయండి, మీకు మైలేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది, అలాగే బండి పరిగెట్టదు. అవసరమైనప్పుడే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేయండి. దాని తర్వాత మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది, కింద ఉంటుంది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్. సో ఇగ్నిషన్ కీ అయితే ఈ విధంగా ఉంటుందండి. గైస్ మరి బండి గురించి ఎంత చెప్పి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపించిన, ఒకసారి అయితే ఇగ్నిషన్ ఆన్ చేశాను, ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, బండి క్రాంక్ చేస్తాను. దీని ఐడల్ బీట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, చిన్న ఇంటరప్షన్ అనమాట. 800mm సీట్ హైట్ ఉన్నటువంటి హోండా CB 350 హైనెస్ అనేది కేఫ్ రేసర్ కిట్తో కూడినటువంటి బండి అయితే మనం ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం కదా. సో ఈ కేఫ్ రేసర్ కిట్తో కూడినటువంటి బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి.
5'9" హైట్ ఉన్నటువంటి నాకు ఈ బండి ఎలా ఉంది. అండ్ ఈ హోండా CB 350 హైనెస్ అనేది మనకి 181 kg వెయిట్ అయితే ఉంటుందండి. కర్బ్ వెయిట్ వచ్చేసి 181 kgs అయితే ఉంటుంది. అలాగే 800 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. 5'4", 5'5" హైట్ ఉండే వాళ్ళైతే దీన్ని ఈజీగా మాన్యూవర్ చేయొచ్చు. కాకపోతే 180 kg వెయిట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయడం అయితే కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ అయితే ఈజీగా మూవ్ చేసేవచ్చండి. అండ్ ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 166 mm అయితే ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి టెరెన్స్లో అయినా సరే ఈజీగా ఆరామ్సే ఈ బండి అయితే క్రూజ్ చేయొచ్చు. ఇది ఎవరైతే ఒక కేఫ్ రేసర్ డిజైన్ కావాలనుకుంటారో వాళ్ళైతే హోండాలో మరి మీకు డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట హోండా కంపెనీ. ఎందుకనేసి అంటే వాళ్ళే డైరెక్ట్ కిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు RSలో కావాలన్నా హైనెస్లో కావాలన్నా ఈ కిట్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. సో కిట్ ప్రైస్ అయితే 22,200 రూపాయలు. అండ్ ఇదైతే టూరింగ్ కస్టమ్ క్యారియర్ అండి. సో ఇదైతే మనకి 16,500 రూపాయలు అనమాట. ఈ కిట్ అయితే మనం CB 350 హైనెస్కి అయితే ఈ కిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఫ్రంట్ అయితే వైడ్ విండ్ స్క్రీన్ అనమాట. మనం టూరింగ్ చేసేటప్పుడు విండ్ బ్లాస్ట్ కొట్టకుండా ఉండేలా ఈ విండ్ స్క్రీన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే ఏ చేంజెస్ లేవు. DLX Pro వేరియంట్ అండి. DLX Pro వేరియంట్లో మనకి ఆ బండికి ఏ కలర్ అయితే ఉందో సో అదే సేమ్ కలర్ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే వస్తుంది. దాని తర్వాత విండ్ స్క్రీన్ తర్వాత ఇక్కడ సస్పెన్షన్ గేటెస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఆఫర్ చేశారు ఈ కిట్లో. దాని తర్వాత ఇక నకల్ గార్డ్స్ అయితే ఇచ్చారండి. నకల్ గార్డ్స్ కూడా ఎక్స్ట్రా యాక్సరీస్లో అయితే మనకి వచ్చేస్తుంది ఈ కిట్ తీసుకుంటే. దాని తర్వాత ఇక్కడ మనకి అల్యూమినియం కోటెడ్ ఇంజిన్ గార్డ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కింద సంప్ గార్డ్ అయితే ఇవ్వలేదు కానీ ఒక ఇంజిన్ లోవర్ పైప్ అయితే వస్తుంది ఈ కిట్లో. దాని తర్వాత ఇక దీనికి కూడా డ్యూయల్ హార్న్ అయితే వస్తుంది. కిట్లో భాగంగా సైడ్ ప్యానల్కి అయితే క్రోమ్ గార్నిష్ అయితే వస్తుందండి. ఇక సీట్ విషయానికి వస్తే కంఫర్ట్ సీట్ అయితే వస్తుందండి. సో పిలియన్ సీట్ కూడా వస్తుంది దీంట్ లోపల. దాని తర్వాత ఇక్కడ మనకి లగేజ్ క్యారియర్ అయితే ఇచ్చారు. టూరింగ్ కిట్ కదా ఇది. దాని తర్వాత అయితే మనకి శాడిల్ ర్యాక్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో టూరింగ్ కస్టమ్లో మనకి వైడ్ రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే వస్తాయి. టూరింగ్ కస్టమ్ కిట్ ఇది. దాని తర్వాత సోలో క్యారియర్ కిట్ అండి. సోలో క్యారియర్ కిట్ అంటే మనం సోలో రైడ్ చేసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో సోలో క్యారియర్ కిట్ అయితే మనకి 16,200 అయితే పడుతుంది. 16,200 రూపాయలకి ఏమేమి ఇస్తారో చూడండి. నకల్ గార్డ్స్ అయితే ఇవ్వరండి. ఫ్రంట్ అయితే చిన్న విండ్షీల్డ్ అయితే ఇస్తారండి. చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత సస్పెన్షన్ గేటర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇస్తారు. దాని తర్వాత ఇది కూడా మనకి DLX Pro వేరియంట్. దాని తర్వాత ఇక్కడైతే మనకి అల్యూమినియం కోటెడ్ ఇంజిన్ గార్డ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కింద కూడా మనకి ఒక ఫ్రింజన్ లోవర్ పైప్ అయితే వస్తుంది. స్కిట్ పైట్ అయితే లేదు. ఈ కిట్లో భాగంగానే బార్ అండ్ వెయిట్ అయితే వస్తుందండి కలరు. ఈ కిట్లో భాగంగా సైడ్ ప్యానల్కి అయితే మనకి క్రోమ్ గార్నిష్ అయితే వస్తుందండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి కంఫర్ట్ సీట్ అయితే వస్తుందండి. దాని తర్వాత ఇక్కడ మనకి పిలియన్ సీట్ అయితే ఉండదు. సోలో క్యారియర్ అయితే ఇచ్చారండి. సో ఇదైతే మనకి కంఫర్ట్ ఆఫరింగ్ కిట్ అండి. సో ఇది 17,600 పడుతుంది అనమాట ఈ కిట్ అయితే. సో ఇక ఫ్రంట్ విండ్ స్క్రీన్ అయితే వస్తుంది. సో మనకి టూరింగ్ చేసుకోవడానికి అయితే ఈ విండ్ స్క్రీన్ చాలా బాగుంటుంది విండ్ బ్లాస్ట్ కొట్టకుండా. దాని తర్వాత ఇక సస్పెన్షన్ గేటర్స్ అయితే వస్తాయి. నకల్ గార్డ్స్ అయితే వస్తాయండి దీంట్ లోపల. దాని తర్వాత ఇక సైడ్ ప్యానల్కి అయితే గార్నిష్ లేదు, చూసారు కదా, క్రోమ్ గార్నిష్ అయితే లేదు. ఇక వైడ్ ఫుట్ ప్యాడ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత ఇక అల్యూమినియం కోటెడ్ ఇంజిన్ గార్డ్ అయితే వస్తుంది. దాని తర్వాత స్కిట్ ప్లేట్ అయితే లేదు. దాని తర్వాత కింద కూడా ఒక గార్డ్ అయితే ఇచ్చారు, చూసారు కదా. ఇదైతే మీకు కంఫర్ట్ కిట్ లో మనకి డ్యూయల్ టోన్ కలర్ తో కూడినటువంటి సీట్ అయితే కనిపిస్తుంది కదా. సో రైడర్ కంఫర్ట్ సీట్ ఏదైతే ఉందో అది యాజ్ అన్ యాక్సరీస్ అయితే వస్తుంది అనమాట. మనకి కిట్ లో అయితే భాగంగా వస్తుంది. మీకు ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉంటుందండి. ఇదైతే మన కంఫర్ట్ కిట్ కాబట్టి బ్యాక్ రెస్ట్ కూడా వచ్చింది. సో శాడిల్ స్టేతో పాటు బ్యాక్ రెస్ట్ కూడా వచ్చింది అనమాట. శాడిల్ ర్యాక్ అయితే వచ్చింది. విత్ పిలియన్ వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉండేటట్టు ఈ కిట్ అయితే డిజైన్ చేశారు. ఇది గైస్ ఈ విధంగా మనకి కంఫర్ట్ కిట్ అయితే వస్తుంది 17,600 రూపాయలు. ఈ విధంగా కస్టమైజ్ ఆప్షన్ అయితే 4 వేరియంట్స్లో CB 350 హైనెస్లో అయితే వస్తుంది. ఇది CB 350 హైనెస్ DLX Pro వేరియంట్ అండి. సో దీంట్లో లోపల అయితే మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకునేలా కూడా ఉంటుందన్నమాట. సో మనకి ఆ కిట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు అక్కర్లేదండి, అందులో ఉంది ఒకటి, ఇందులో ఉంది ఒకటి, ఇందులో ఉంది ఒకటి, అందులో ఉంది ఒకటి అని చెప్పేసి యాడ్ చేయమంటే యాడ్ చేసి అయితే ఇస్తారు. అది కూడా మనకు ఉంది. మనకు నచ్చినటువంటి పార్ట్ యాడ్ చేసుకుంటే దానికి మాత్రమే ప్రైస్ అయితే పడుతుంది. మనకి నకల్ గార్డ్స్ వద్దనుకుంటే తీసేయచ్చు, ప్లెయిన్ బండి కావాలన్నా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక ఇంజిన్ గార్డ్ ఏదైతే ఉందో క్రాష్ గార్డు, సో అదైతే మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఫుట్ ప్యాడ్స్ కూడా మనం ఆఫ్టర్ మార్కెట్ వెళ్లకుండా కంపెనీలోనే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం హైనెస్ అయితే తీసుకోవచ్చండి.
తర్వాత ఇవన్నీ కూడా మనకి BS6 phase 2 అయితే అప్గ్రేడ్ అయిపోయినాయండి. ఎందుకంటే ఇక్కడ E20 అని కనిపిస్తుంది కదా, ఇథనాల్ 20% ప్లన్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి బైక్స్ అనమాట. ఇప్పుడు హైనెస్ కస్టమ్ కిట్ అయితే ఇదిగోండి ఇక్కడ లిస్ట్ అయితే ఉంది చూసారు కదా. వీటిలో నేను చెప్పడం ఏదైనా సరే మర్చిపోతే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ఈ కస్టమ్ కిట్లు అయితే వస్తాయి అనమాట. ప్రైస్ అయితే ఆల్రెడీ నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే గైస్, వీడియో అయితే కంప్లీట్ గా చూసారు కదా. సో DLX Pro క్రోమ్ వేరియంట్ అయితే మనకి 2,67,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో దానికైతే ఈ కస్టమ్ కిట్ ఏదైతే ఉందో ఈ కస్టమ్ కిట్ యొక్క ప్రైస్లో అయితే వీడియోలో చెప్పాను కదా, దాన్ని యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఈ కస్టమ్ కిట్తో కూడినటువంటి బండి అయితే డైరెక్ట్ కంపెనీ కస్టమైజ్ చేసి అయితే ఇస్తుంది. మీరు బయట ఆఫ్టర్ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం విశాఖపట్నం బిగ్ వింగ్ షోరూమ్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రామా ట్యాక్స్ పక్కన అయితే ఉంటుందన్నమాట. బిగ్ వింగ్ విశాఖపట్నం ఈస్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.